డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఉమెన్ గా నేను కూడా ఉమెన్ కి చెప్దాం అనుకుంటున్నాను. మాక్సిమం ఇంట్లో మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఇంట్లో టార్చర్ అనుభవిస్తూ సూసైడ్ చేసుకుంటూ మీ లైఫ్ అయితే మీరు స్పాయిల్ చేసుకోవద్దని నేనైతే ఒకటే చెప్తాను. ఇది మన లైఫ్, మనకి దేవుడు ఒకసారి ఇస్తాడు ఈ లైఫ్ ని, మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి. పరిస్థితులు బాగున్నప్పుడు అండర్స్టాండింగ్స్ బాగుంటే అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీస్ ఇద్దరికి ఉంటే అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీస్ లేనప్పుడు, ఇంకా ఇద్దరం విడిపోవాలనే డెసిషన్కి వచ్చినప్పుడు సొసైటీ కోసం పట్టించుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదని నేనైతే చెప్తాను. ఎందుకంటే మనం ఏం సంఘ విద్రోహ చర్యలు లేకపోతే ఇంకేమో ఏమీ చేయట్లేదు సొసైటీని డ్యామేజ్ చేయడానికి. మన పర్సనల్ లైఫ్లో మన ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం దాని నుంచి బయటకు వచ్చి మనకు నచ్చిన లైఫ్ ఎంచుకోవడం తప్పలేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఆ విధంగానే నా లైఫ్ని నేను చూస్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, అంటే యూజువల్గా సార్ చెప్పారు కదా, అంటే అట్లా మేము ఇద్దరం కలిసాము, కనెక్ట్ అయ్యాము అని చెప్పేసి. ఓకే సార్ ఎలా కనెక్ట్ అయ్యారో చెప్పారు. మీరు సార్ క్లోజ్ టు 60 అండ్ మీరు క్లోజ్ టు 30+ ఐ డోంట్ నో. సో అలా ఆ ఏజ్లో ఉన్నారు కదా, మీరు సార్కి ఎలా కనెక్ట్ అయ్యారంటే ఆయనలో ఏంటి అంత బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్న విషయాలు ఏంటి? ఇంప్రెస్ చేయడం అని కాదు, శ్రీనివాస్ గారిలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. చాలా హంబుల్, హానెస్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్. పాలిటిక్స్లో ఉన్నా కూడా అసలు ఎప్పుడు చాలా నీతి నిజాయితీతో ఉంటారు. లంచం ఇలాంటివి ఏమీ నచ్చవు. ఇంకా మన జనరేషన్కి కంటే కూడా చాలా ఫాస్ట్గా ఆలోచించే జనరేషన్లో ఉంటారు. నేను 30లో ఉన్నా కూడా అతని జనరేషన్ అందుకు కూడా నాకు కష్టంగా ఉంది. నిజంగానే చూడడానికి మాత్రం శ్రీనివాస్ గారు అయితే చాలా ఫిట్గా యంగ్ లుక్. అసలు చెప్పేంత వరకు ఎవరో అయితే నమ్మరు. 60 మీరు 60 క్లోజ్ టు 60 అనో ఇలా అయితే ఎవరో నమ్మరు. 60 అంటే ఎవరు కూడా నమ్మరు. సో నేను ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు కూడా తెలుసు అతని ఎనర్జీ ఏంటో, అతని కెపాసిటీ ఏంటో, అతని నేచర్ ఏంటో, అతని మొత్తం అంతే ఏంటో. సో నాకు లేని ప్రాబ్లం ఏజ్ జస్ట్ నంబర్. దట్స్ ట్రూ. ఫస్ట్ డబ్బు చూసి, వయసు చూసి, అధికారం చూసి, హోదాలు చూస్తే వచ్చే కలిగే ప్రేమ అది స్వచ్ఛమైంది కాదు. ప్రేమ అన్నదానికి రీజన్స్ ఉండవు. ఎందుకు వీళ్ళు ఇంత ఇష్టపడుతున్నారంటే దానికి రీజన్ ఉండదు. అదో కెమికల్ రియాక్షన్ అనమాట. నాకు ఒక రీజన్ చెప్పాలి. రీజన్ ఉండదు అన్నారు కానీ మాకు రీజన్ కావాలి. ఒకటి, మాధురి గారిలో మీకు ఏంటి మిమ్మల్ని అంత ఇంప్రెస్ చేసిన ఒక్క విషయం చెప్పండి. చాలా చాలా ఉన్నాయి అన్నారు. ఫస్ట్ థింగ్ ఏంటి అది చెప్పండి. ప్రేమే. ప్రేమగా చూడటం. ప్రేమగా ఇప్పుడు రాజకీయాల్లో చాలా అగ్రెసివ్గా ఎంతటి లీడర్నైనా సరే మాట్లాడటం, తిరగబట్టడం, ఉద్యమాలు, పోరాటాలు, జైలు జీవితం కూడా నేను అనుభవించాను. జైల్లో కూడా ఉన్నాను ఉద్యమాలు చేసేటప్పుడు. కేసులు, నా జీవితంలో నాకు ఇన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. నాకు శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు. నేను టార్గెట్ చేసి మాట్లాడే లీడర్స్ కూడా చాలా పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు నా మీద టార్గెట్ పెడతారు. ఇన్ని ఇబ్బందుల మధ్య నలిగిపోయిన నాకు నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను కోల్పోయింది, నేను ఆధారపడింది పనివాళ్ళ మీద. ఇంటికి వెళ్తే పనివాళ్ళు వండి పెడితే ఆ టేబుల్ మీద ఉండే డిషెస్ నేనే సెల్ఫ్ సర్వీస్ చేసుకుని తినాలి. నన్ను పట్టించుకునేవారు ఎవరు ఉంటారు? ఇంట్లో ఇంకా షూ ఇప్పి ఇంట్లో అడుగు పెట్టానంటే ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ భరించుకుంటా వీధిలోకి వచ్చేస్తాను. ఇంకా ఈ పరిస్థితుల్లో నా జీవితంలో మొదటిసారిగా ప్రేమగా భోజనం చేశారా, ఏంటి సంగతి, ఎలా ఉన్నారని గౌరవంగా, నాకు రెస్పెక్ట్గా ఆ ప్రేమతో చూసే మొట్టమొదటి వ్యక్తి మాధురి. సో నేను అనుకుంటాను, అందుకే నేను అంటాను గత జన్మ సుకృతంగానే ఇది జరిగింది. ఇలా కలిసాం, ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉన్నాం. ఇంట గెలవలేకే రచ్చ గెలవలేకపోయాను. ఇప్పుడు ఇంట గెలుస్తున్నాను, రచ్చ కూడా గెలుస్తాం. మేము గెలిచేదానికి 2 బాధ్యతలు కూడా మాకున్నాయి. మేము తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల, మేము అనుకున్నటువంటి తీరు వల్ల ఇది సమాజానికి వ్యతిరేకమా, ఇష్టపడతారా లేదా, ఇవన్నీ మాకు అనవసరం. మాకు అవసరం. తప్పని పరిస్థితుల్లో మేము కలవాల్సి వచ్చింది. కలవాల్సిన పరిస్థితుల్లో మేము నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ నిర్ణయానికి మా మీద ఆధారపడినటువంటి పిల్లలు ఉన్నారు. మాధురి పిల్లలు, నా పిల్లలు కలిపి 5 పిల్లలు అని మేము అనుకుంటున్నాం. 5 పిల్లలకు కూడా క్షేమంగా వాళ్ళ విద్యాభ్యాసాలు కానీ, వివాహాలు కానీ అన్నీ సక్రమంగా చూసే బాధ్యత మా మొదటి బాధ్యత. వాళ్ళకి ఏ నష్టం రాకుండా అంత గౌరవాలుగా చూసుకునే బాధ్యత. 2 ప్రజలే ఊపిరిగా బ్రతికినటువంటి నాకు ప్రజా జీవితంలో కూడా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు అదే నాకు ఉంటుంది. ఆ జీవితంలో కూడా ప్రజల్ని కాపాడుకుంటూ వారి సమస్యల పట్ల స్పందిస్తూ యథాస్థితి కొనసాగించడం. ఇది ఈ 2 నిర్ణయాలు తీసుకొని మేము ఇలా ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది.